సార్ మీ పేరండి? నా పేరు చంద్రశేఖర్ అండి. చంద్రశేఖర్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను సిప్యార్డ్లో పర్సనల్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. సార్ ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ ఏరియా అండి? ఏ నియోజకవర్గం? దగ్గర గాజువాక. సార్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు మీరు. ఇప్పుడు కొన్ని రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారు? ఒకటే ప్రశ్న మీది అట్టేయండి. రాష్ట్రం అభివృద్ధి పొందాలంటే మనకి వనరులు కావాలి. వనరులు ఉంటే మనం అభివృద్ధి చేసుకోవచ్చు. వనరులు లేకుండా మనం డెవలప్మెంట్ చేసుకుంటే మన రాష్ట్ర అభివృద్ధి పొందదు. మనకు రావాల్సిన మరి ఇంకా మన స్పెషల్ స్టాటస్ అయితేనేమి, రైల్వే జోన్ ఏమి, అమరావతి ఇవన్నీ కూడా చాలా వరకు కట్టినవి డిస్మెంటల్ అయిపోయి ఉన్నాయి. అవి అన్ని పురోభివృద్ధి చెందాలి. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మనకు కావాల్సిన వ్యక్తిని చేసే అనుభవం ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుంది అనేసి నా అనుభవం. సార్ మీరు ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడారు కాబట్టి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ బెటర్ అంటారా? 3 రాజధానులు కావాలి? ఒకటే ఉండాలి. 3 రాజధానులు కాదు, క్యాపిటల్ అనేది ఒకటే ఉంటుంది. ఎక్కడికైనా ఏ రాష్ట్రంలో చూసుకున్నా క్యాపిటల్ ఒకటే. అదొకసారి ఆల్రెడీ వాజ్పేయి మన ప్రధానమంత్రి వచ్చి ఓపెన్ చేశాడు కాబట్టి అది మళ్ళీ అది చేంజ్ చేయడానికి అవ్వదు. మరి 3 రాజధానులు అంటే అది ఎక్కడా లేదు. మరి వాళ్ళకున్న ప్రణాళిక మేనిఫెస్టో మనకైతే తెలియదు. కానీ రాష్ట్రం మనకి అమరావతి ఉంటే బాగుంటుంది. అప్పుడు మీ ప్రాంతంలోనే రాజకీయాలు ఉన్నప్పుడు కూడా మరి ఈ జగన్ ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకున్నాడు. అందరూ అభిప్రాయం తీసుకున్న రోజుని చంద్రబాబు ఒప్పుకొని చేసింది అది మరి చాలా వరకు చేశారు. 75 వరకు అన్నీ కట్టించారు. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తే శ్మశానంలాగా ఉందని ఇప్పుడు మనకు అప్పుడప్పుడు ఈ టీవీస్లో వస్తున్నాయి. మరి ఇవన్నీ సరి చేసుకోవాలంటే మంచి వ్యక్తి మనం తీసుకోవాలి. అసలు అభివృద్ధి సంక్షేమం అనేది ఏ ప్రభుత్వానికి 2 కళ్ళలాగా ఉండాలి. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఉందంటారా మీ దృష్టిలో? ఇప్పుడు అభివృద్ధి మరి ఏముంది? అభివృద్ధి ఏం కనపడదు. సంక్షేమ పథకాలు అన్నీ సంక్షేమ పథకాలే. బడ్జెట్స్ అన్ని కేటాయించి అన్ని కూడా శాఖలకి కేటాయించి అన్నీ కూడా ఎక్కడ ఏమీ లేవు. ఏంటంటే వాళ్ళకి ఇది ఇచ్చాను, వాళ్ళకి అది ఇచ్చాను, ఇవన్నీ ఏవే కనపడుతున్నాయి తప్ప రాష్ట్ర అభివృద్ధి కావాలి ముందు. డెవలప్ ఇప్పుడు యూత్ వాళ్ళకి ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తున్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగులు ఎక్కువైపోయారు. మరి చాలా కావాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ చేసుకోవాలంటే ఒక మంచి వ్యక్తి మనం ఎన్నుకోవాల్సిందే. ఈసారి ఇదే తరుణం మంచిది. అది సరే, యాక్చువల్గా మీ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ సమస్యలు ఉన్నాయి. మీరు అన్నట్టే వైజాగ్ రైల్వే జోన్ కావాలి. అలానే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరగడం చాలా ఇంపార్టెంట్. స్టీల్ ప్లాంట్ ఎప్పుడో మనం దాన్ని ఎంతోమంది ప్రాణత్యాగం చేసి దాన్ని మనం విశాఖకు ఆంధ్రలోకి మనం సంపాదించుకున్న దాన్ని మరియు మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. గతంలో కూడా మనం విశాఖ దాని మీద స్టీల్ ప్లాంట్ మీద వస్తే మనం ప్రొటెక్ట్ చేసుకున్నాం. అది ప్రొటెక్ట్ చేసుకుని ఎన్నో వేల కుటుంబాల్లో ప్రైవేట్ పరం అయిపోతున్నాయి. ప్రైవేట్ పరం చేసిన చాలా ఇండస్ట్రీలు అన్నీ పోయాయి. సిప్యార్డ్, BHP అనే డాక్టర్, ఇక్కడ జింక్ అన్నీ పోయాయి. ఇప్పుడు ఉన్నది అది కూడా ఆంధ్రలోకి అనేది అది కూడా మరి ప్రాధాన్యత ఇచ్చేస్తానంటే మరి ఏంటి? వాళ్ళందరూ ఏమవుతారు? అంతే దానికి కూడా మనం ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అంచేత మరి విద్యులు వాటర్స్ అందరూ కూడా జ్ఞానంగా చక్కగా ఆలోచన చేసి ఏ వ్యక్తికి అయితే మనం నెగ్గిస్తే ఆ వ్యక్తి మనకి ఈ డెవలప్మెంట్ ఇవన్నీ చేస్తారన్నదాన్ని మనం జనాలకి తెలుసుకుని ఓటేస్తే మంచిదని నా అభిప్రాయం. సరే, ఈ విశాఖపట్నం ఏరియాలో ప్రకృతి వనరుల ధ్వంసం ఈ ప్రభుత్వంలో బాగా జరిగిందని అంటున్నారు. మీరు ఏమంటారు? ఋషికొండ కావచ్చు, ఎర్రమట్టి దెబ్బలు, ఇటువంటి ప్రకృతి వనరులు అందరూ విశాఖపట్నంలో ఉన్నప్పుడు అందరూ కూడా చూసింది. ఒకసారి చూసిన తర్వాత వెళ్ళి చూస్తే ఏంటిది ఇలా కట్టారనుకోవడమే తప్పించి దాన్ని అలా చేయడం కూడా సరైన విధానం కాదు. మరి మనం ఏం చెప్తాం చెప్పండి. మరి హెరిటేజ్ సైట్ అయినటువంటి ఎర్రమట్టి దెబ్బలు కూడా తవ్వేశారంటారు. ఇప్పుడు ఇందులో అన్నీ అందుకని ఎర్రమట్టి దెబ్బలు ఏంటి ఎక్కడ కావాలంటే అన్ని చూస్తున్నాం. మనం పేపర్లో చూస్తాం, టీవీలో చూస్తాం, అన్ని మీరు అందరూ చేస్తారు కదా. ఇవన్నీ కూడా సరి చేసుకోవాలంటే ఒక మంచి వ్యక్తి కావాలి. అది ప్రజల అభిప్రాయం. ఇప్పుడున్న నాడేంటే మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని ఆలోచనలో ఉన్నారు. థ్యాంక్ యూ సార్.